హే anime lovers, నారుటో యానిమేలోనే వన్ ఆఫ్ ద లెజెండరీ క్లాన్ ది ఉచిహా క్లాన్. ఉచిహా క్లాన్లో పుట్టిన ప్రతి ఒక్కరూ గ్రేట్ షినోబీస్ అవనప్పటికీ కొంతమంది మాత్రం షినోబీ వరల్డ్ తలరాతనే మార్చే క్యాపబిలిటీస్ అండ్ ఎబిలిటీస్తో అయితే పుడతారు. అయితే అలాంటి ఉచిహాస్లో కూడా అతి చిన్న వయసులోనే జోనిన్ లెవెల్కి రీచ్ అయ్యి జోనిన్ లెవెల్ షినోబీస్ని సైతం పరిగెత్తించిన ఉచిహాస్ ఇద్దరున్నారు. వాళ్ళే ఇటాచి అండ్ షిసుయి. వీళ్ళిద్దరికీ పెద్దగా పరిచయం అవసరం లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నారుటో యానిమే చూసిన ప్రతి ఒక్కరికి వీళ్ళ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా చిన్న ఏజ్లోనే జోనిన్ లెవెల్ షినోబీస్ కూడా రీచ్ అవ్వలేని అచీవ్మెంట్స్ని రీచ్ అయ్యారు. అయితే చాలామంది ఫ్యాన్స్కి ఉన్న మేజర్ డౌట్ ఇటాచి అండ్ షిసుయి, హూ ఈజ్ ద రియల్ ప్రాడిజీ అమాంగ్ దెమ్? వీళ్ళిద్దరిలో రియల్ ప్రాడిజీ ఎవరు? చాలామందికి ఈ డౌట్ ఉంది. సో ఈ వీడియోలో నేను ఈ క్వశ్చన్కి ఒక క్లారిటీ ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి ఇటాచి అండ్ షిసుయి వీళ్ళిద్దరిలో రియల్ ప్రాడిజీ ఎవరు అండ్ వీళ్ళిద్దరిలో స్ట్రాంగ్ ఎవరు అనే టాపిక్ పైన మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ అయితే ఉండబోతుంది గైస్. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే మీరు కనుక ఒక యానిమే ఫ్యాన్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం షిసుయి అండ్ ఇటాచి వీళ్ళిద్దరి యొక్క అచీవ్మెంట్స్ని కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటాచి గురించి కనుక చూసుకుంటే, ఇటాచి యొక్క అచీవ్మెంట్స్ కనుక మనం చూసుకుంటే, ఇటాచి తన యొక్క చిన్న ఏజ్లోనే 6 to 7 years ఏజ్లోనే ఇటాచి అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయితే అవుతాడు అనమాట. సో చాలామంది షినోబీస్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ 10 to 12 years ఈ ఏజ్లో చాలామంది అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అవుతారు. బట్ మన ఇటాచిని చూసుకుంటే మనోడు 6 to 7 years ఏజ్లోనే అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇటాచి యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్ అండ్ తన యొక్క నాలెడ్జ్ అనేది ఏ రేంజ్లో ఉందనేది. అండ్ దాంతోపాటు ఇటాచి తన యొక్క 8 years ఏజ్లోనే షారింగన్ని అవేకెన్ చేశాడు. సహజంగా ఉచిహాస్ అనే వాళ్ళల్లో చాలా రేర్గా కొంతమంది మాత్రమే షారింగన్ని అవేకెన్ చేయగలుగుతారు. బట్ ఇటాచి కనుక చూసుకుంటే తన చాలా చిన్న ఏజ్లోనే 8 years ఏజ్లోనే షారింగన్ని అవేకెన్ చేశాడనమాట. రియల్లీ అ గ్రేటెస్ట్ ఫీట్ అనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఇటాచి తన యొక్క 10 years ఏజ్లోనే ఆన్బు స్క్వాడ్లో జాయిన్ అవుతాడు. ఈ ఆన్బు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టోటల్ లీఫ్ విలేజ్లోనే ద స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ షినోబీస్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ద ఎలీట్ షినోబీస్ ఆఫ్ లీఫ్ విలేజ్. ఎందుకంటే ఈ ఆన్బు అనే వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి లీఫ్ విలేజ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. సో దాని కారణంగా లీఫ్ విలేజ్లో ఉన్న ఎలీట్ షినోబీస్ మాత్రమే ఈ ఆన్బు స్క్వాడ్లో ఉంటారు. అలాంటి స్క్వాడ్లో ఇటాచి తన యొక్క 10 years ఏజ్లోనే జాయిన్ అవ్వడం అనేది రియల్లీ గ్రేట్ అనే చెప్పాలి. అండ్ దాంతో పాటు ఇటాచి తన యొక్క 13 years ఏజ్కి ఇటాచి ఆన్బు స్క్వాడ్ కెప్టెన్గా అయితే మారుతాడనమాట. దాంతో పాటు ఇటాచి తన యొక్క టీనేజ్లోనే నెంబర్ ఆఫ్ S level మిషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఇటాచి షిసుయి యొక్క డెత్ తర్వాత మంగెక్యో షారింగన్ని అవేకెన్ చేశాడు. ఇంకా చెప్పాలి అంటే షిసుయి యొక్క డెత్ కారణంగా మంగెక్యో షారింగన్ని అవేకెన్ చేశాడు అనమాట. ఇటాచి యొక్క మంగెక్యో షారింగన్ ఎబిలిటీస్ కనుక మనం చూసుకుంటే లైక్ అమాటెరాసు, సుకుయోమి అండ్ దాంతోపాటు ఇటాచి యొక్క సుసానో అనేది ఎంత స్ట్రాంగ్ అంటే ఇటాచి యొక్క సుసానో తనకు ఒక అల్టిమేట్ డిఫెన్సివ్ సిస్టమ్ లాగా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇటాచి 2 డివైన్ లెవెల్ వెపన్స్ని కూడా యూజ్ చేయగలుగుతాడు లైక్ యాతా మిర్రర్ అండ్ తోత్సుకా బ్లేడ్. ఈ యాతా మిర్రర్ అనేది ఎలాంటి అటాక్ అయినా కానీ ఈజీగా డిఫ్లెక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో ఇట్స్ రియల్లీ అ బ్రోకెన్ డిఫెన్సివ్ ఎబిలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఈ తోత్సుకా బ్లేడ్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫెన్సివ్ సిస్టమ్. ఎందుకంటే ఈ టోత్సుకా బ్లేడ్ని కనుక అపోనెంట్ పైన యూజ్ చేస్తే తను ఇమీడియట్లీ గెంజుత్సులో సీల్ అయిపోతాడు అనమాట. సో ఇవి ఇటాచి యొక్క అచీవ్మెంట్స్. అండ్ దీని తర్వాత ఇటాచి తన యొక్క 14 to 15 years ఈ ఏజ్లోనే ఉచిహా మ్యాసకర్ అయితే చేశాడనమాట. టోటల్ షినోబీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్లాన్ అయిన ఉచిహా క్లాన్ మొత్తాన్ని ఇటాచి ఒక్కడే మ్యాసకర్ చేయడం అనేది రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. అండ్ వీటన్నిటికీ తోడు ఇటాచి తన యొక్క 16 years ఏజ్లోనే అకాత్సుకి మెంబర్గా జాయిన్ అవుతాడు. అండ్ ఆల్సో అకాత్సుకిలో ఉన్న ప్రతి ఒక్కరికి దడ పుట్టించాడు అనమాట. ఎందుకంటే ఇటాచి బ్రతికినంత వరకు ఏ అకాత్సుకి మెంబర్ కూడా లీఫ్ విలేజ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు లీఫ్ విలేజ్ జోలికి వెళ్తే ఖచ్చితంగా ఇటాచి ఇంటర్ఫియర్ అవుతాడు అని. ఈ విధంగా ఇటాచి అకాత్సుకిలో ఉంటూనే లీఫ్ విలేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు అనమాట. ఇవి ఇటాచి యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. అండ్ ఇక షిసుయి యొక్క అచీవ్మెంట్స్ కనుక మనం చూసుకుంటే షిసుయి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇటాచి లాగానే 6 to 7 years ఏజ్లోనే అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయితే అవుతాడు. అండ్ క్యానన్లో దీన్ని అఫీషియల్గా
షిసు యొక్క ఏజ్ని మెన్షన్ చేయలేదు కానీ బట్ ఇటాచి యొక్క టైం లైన్తో కంపేర్ చేసి చూస్తే షిసుయి కూడా 7 to 8 years ఏజ్లోనే అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు అని మనం గెస్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో షిసుయి కూడా అరౌండ్ 8 years ఏజ్లోనే తన యొక్క షారింగ్ అన్ని కూడా అవేకెన్ చేస్తాడనమాట. అండ్ వీటన్నిటితో పాటు షిసుయి యొక్క మేజర్ అచీవ్మెంట్ వచ్చేసరికి బాడీ ఫ్లిక్కర్ టెక్నిక్ అనమాట. ఈ బాడీ ఫ్లిక్కర్ టెక్నిక్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఈ బాడీ ఫ్లిక్కర్ టెక్నిక్ వల్ల షిసుయి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతాడు. అలాగే ఇల్యూషన్స్ని క్రియేట్ చేసి తన యొక్క అపోనెంట్స్ని కన్ఫ్యూజ్ చేయగలుగుతాడు అనమాట. అండ్ ఇక వీటన్నిటిని పక్కన పెడితే షిసుయి తన లైఫ్లో చేసిన గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వచ్చేసరికి అవేకనింగ్ ఆఫ్ మంగేక్యో షారింగన్. అండ్ వీటన్నిటితో పాటు షిసుయి వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ గెంజుత్సుని కూడా మాస్టర్ చేశాడు. అదే కొతోవా మాత్సుకామి. ఈ కొతోవా మాత్సుకామి అనేది ఎంత స్ట్రాంగెస్ట్ అండ్ ఎంత బ్రోకెన్ ఎబిలిటీ అంటే ఈ కొతోవా మాత్సుకామిని యూజ్ చేసుకుని రియాలిటీని తిరగరాయొచ్చు అనమాట. సో అంత పవర్ఫుల్ అనమాట. సహజంగా ఒక గెంజుత్సు వర్క్ అవ్వాలి అంటే ఐ కాంటాక్ట్ అనేది ఉండాలి. బట్ ఈ కొతోవా మాత్సుకామికి ఐ కాంటాక్ట్ అస్సలు అవసరం లేదు. ఎలాంటి ఐ కాంటాక్ట్ లేకుండానే ఈ కొతోవా మాత్సుకామిని యూజ్ చేసి సిచ్యువేషన్స్ని మార్చేయచ్చు, తన యొక్క అపోనెంట్ యొక్క థాట్స్ని రీరైట్ చేయొచ్చు. ఇలా కంప్లీట్గా సిచ్యువేషన్స్ని సైతం మార్చగలదు అనమాట. ఈ కొతోవా మాత్సుకామి ఎబిలిటీ కారణంగానే డాన్జో షిసుయిని చంపేశాడు అనమాట. ఈ కొతోవా మాత్సుకామికి ఒక మేజర్ వీక్నెస్ ఉంది. అదేంటంటే దీన్ని ఎవ్రీ డికేడ్కి కేవలం ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలుగుతారు అనమాట మన షిసుయి. అంటే ఒక్కసారి షిసుయి ఈ టెక్నిక్ని యూజ్ చేశాడు అంటే ఇక నెక్స్ట్ 10 years వరకు ఈ టెక్నిక్ని మళ్ళీ యూజ్ చేయలేడు. సో ఇవి షిసుయి యొక్క అచీవ్మెంట్స్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని వీళ్ళిద్దరిలో రియల్ ప్రాడిజీ ఎవరు అని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాడిజీ అంటే ఏంటి? సహజంగా ఈ ప్రాడిజీ అనే ఈ వర్డ్ని 2 పర్స్పెక్టివ్స్తో డిఫైన్ చేస్తారు. ఫస్ట్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ అచీవ్మెంట్స్, ఒక వ్యక్తి యొక్క పర్సనల్ అచీవ్మెంట్స్ని బేస్ చేసుకుని. అండ్ సెకండ్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ దేర్ పొటెన్షియల్, అంటే ఒక మనిషిలో ఉన్న సామర్థ్యాన్ని బేస్ చేసుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ అచీవ్మెంట్స్ అంటే వాళ్ళ యొక్క పర్సనల్ అచీవ్మెంట్స్ని బేస్ చేసుకుని కనుక చూస్తే ఇటాచి ఈజ్ ద రియల్ ప్రాడిజీ. ఎందుకంటే షిసుయోతో పోలిస్తే ఇటాచి చాలా ఎక్కువ అచీవ్మెంట్స్ అయితే చేశాడు. లైక్ ఇటాచి యొక్క మంగేక్యో షారింగన్ ఎబిలిటీస్ కనుక మనం చూసుకుంటే అమాతెరసు కానీ, సుకుయోమి కానీ, అండ్ యాత మిర్రర్ అండ్ తోత్సుకా బ్లేడ్ లాంటి వెపన్స్ని కానీ వీటితోనే కాకుండా ఇటాచి తన యొక్క చిన్న ఏజ్లోనే ఆన్బు స్క్వాడ్లో జాయిన్ అవ్వడం, ఆన్బు కెప్టెన్గా మారడం, చాలా S-level మిషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం, అండ్ ఆల్సో 14 to 15 years ఏజ్లోనే ఉచిహా మ్యాసకర్ చేయడం, అండ్ ఆల్సో అకాల్సుకిలో జాయిన్ అయిన తర్వాత లెజెండరీ సానిన్ అయిన ఒరోచిమారుని చాలాసార్లు ఈజీగా డిఫీట్ చేయడం, ఇలాంటి చాలా అచీవ్మెంట్స్ అండ్ ఫీట్స్ని మన ఇటాచి అయితే రీచ్ అయ్యాడనమాట. సో అచీవ్మెంట్స్ని బేస్ చేసుకుని చూస్తే కనుక ఇటాచి ఈజ్ ద రియల్ ప్రాడిజీ. బట్ పొటెన్షియల్ని బేస్ చేసుకుని చూస్తే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, షిసుయుకి బై బర్తే న్యాచురల్ టాలెంట్తో పుట్టాడు కాబట్టి షిసుయులో చాలా పొటెన్షియల్ అయితే ఉంది. బట్ మన షిసుయి ఒక పీస్ లవర్ అవటం కారణంగా స్ట్రాంగ్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోవాలి. సో దాని కారణంగా షిసుయి తన యొక్క ఫుల్ పొటెన్షియల్ని ఎక్కడా యూజ్ చేసుకోలేదు. అండ్ దాంతోపాటు షిసుయి యొక్క క్యారెక్టర్ అనేది మధ్యలోనే ఆగిపోయింది. కాబట్టి పొటెన్షియల్ని బేస్ చేసుకుని చూస్తే షిసుయి ఈజ్ ద రియల్ ప్రాడిజీ. అయితే ఇదంతా కాదు బ్రో, అల్టిమేట్గా ఒక్కటి చెప్పు, షిసుయియా లేదా ఇటాచియా వీళ్ళిద్దరు రియల్ ప్రాడిజీ ఎవరు అని కనుక మీరు అడిగితే నా ఒపీనియన్ ప్రకారం నేను అల్టిమేట్గా చెప్పేది షిసుయి ఈజ్ ద రియల్ ప్రాడిజీ. ఎందుకంటే మనం ఇటాచిని చూసుకుంటే ఇటాచి షిసుయి డెత్ కారణంగా మంగేక్యో షారింగన్ అవేకెన్ చేశాడు. ఆ తర్వాత ఇటాచి చాలా అచీవ్మెంట్ చేశాడు వితౌట్ ఎనీ డౌట్. బట్ మనం షిసుయిని చూసుకుంటే కొతోవా మాత్సుకామి లాంటి స్ట్రాంగెస్ట్ గెంజుత్సుని కూడా మాస్టర్ చేశాడు. వీటన్నిటికీ తోడు షిసుయి యొక్క గ్రోత్ అనేది మధ్యలో ఆగిపోయింది. ఒకవేళ షిసుయి చనిపోయి ఉండకపోతే ఇటాచి మంగేక్యో షారింగన్ని అవేకెన్ చేసేవారు ఫ్యూచర్లో. బట్ అంత ఎర్లీగా లైక్ 13 to 14 years ఈ టైంలోనే ఇటాచి మంగేక్యో షారింగన్ అవేకెన్ చేసి ఉండేవాడు కాదు ఖచ్చితంగా. సో నా ఒపీనియన్ ప్రకారం షిసుయి ఈజ్ ద రియల్ ప్రాడిజీ. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇటాచియా లేదా షిసుయినా వీళ్ళిద్దరిలో రియల్ ప్రాడిజీ అండ్ ఎవరు? అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం గైస్, మన ఛానల్ ఆల్రెడీ 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయింది అండ్ ఐమ్ రియల్లీ గ్లాడ్ ఫర్ దట్. అండ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో నేను డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టినప్పుడల్లా కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై and take care.